పవన్ కళ్యాణ్ తెలుగు స్టేట్స్ లో ఓ వైబ్రేషన్. తానే ఒక సైన్యమై, అతడే ఒక ధైర్యమై కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ నైజాం గడ్డ మీద జనసేన జెండా పాతేందుకు రెడీ అవుతున్నారు. ఎప్పటి నుంచో తెలంగాణతో విడదీయలేని అనుబంధం కలిగి ఉన్న పవన్ ఇక్కడి ప్రజలంటే తెగ ఇష్టపడతారు. తెలంగాణ ప్రజల పోరాట పటిమంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఇక్కడి యువకుల తిరుగుబాటు పవన్ లో స్ఫూర్తిని నింపుతోంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, పవన్ కళ్యాణే ఏపీలో జనసేన సభల్లో మాట్లాడిన మాటలివి. తెలంగాణ ప్రజల మనసు చాలా స్వచ్ఛతతో ఉంటుందని, ఇక్కడి ప్రజల్లో తిరుగుబాటు తత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని ఎన్నోసార్లు చెప్పారు పవన్. తెలంగాణ ప్రజల్లో ఉన్నట్లుగా ఏపీ ప్రజల్లో పోరాడే తత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ పాలకుల తీరు మారేదని చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు పవన్. తెలంగాణ ప్రజలంటే ఎంతో ఇష్టపడే పవన్ ముందు నుంచి ఇక్కడి రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు. ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలోనూ కీలకంగా పనిచేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి తమ్ముడిగా కరీంనగర్, వరంగల్, మహబూబానగర్ తో పాటు తెలంగాణ జిల్లాల్లో చుట్టేశారు. అప్పుడు ప్రజారాజ్యానికి తెలంగాణలో 2 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అందులో పవన్ రోల్ కీలకంగా ఉందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా తిరిగినప్పటి నుంచే తెలంగాణ మారుమూల గ్రామాల్లో ఉన్న సమస్యలు, ఇక్కడి ప్రజల మనస్తత్వం ఏంటో తెలుసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తర్వాత పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు పవన్. కొన్నాళ్ళు తన సినిమాలు చేసుకొని 2014లో జనసేనానిగా మళ్లీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీకి మద్దతుగా, 2023లో బీజేపీకి మద్దతుగా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు పవన్. కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీతో కలిసి పొత్తులో కొనసాగారు పవన్. తెలంగాణలో 32 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించిన జనసేనాని అలయన్స్ లో భాగంగా 8 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను పోటీలో పెట్టారు. పోటీ చేసిన ఆ 8 మంది అభ్యర్థులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. డిపాజిట్లు కూడా రాలేదు. కూకట్పల్లి, తాండూరు, కొత్తగూడెంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేశారు. అయినా కనీసం పోటీలో నిలవలేకపోయారు జనసేన అభ్యర్థులు. కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట స్థానాల్లో పవన్ పార్టీ పోటీలో నిలబడింది. పలువురు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కూడా పవన్ క్యాంపెయిన్ చేశారు. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ సుమారు 90 స్థానాల్లో డిపాజిట్లను రాబట్టుకోలేకపోయింది. ఎన్నికల్లో ఓట్లు, సీట్లు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. అతడంటే ప్రాణాలిచ్చేంత అభిమానం ఉన్న ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే జనం కోసమే నిలబడి 10 ఏళ్ల పాటు పోరాడారు పవన్ కళ్యాణ్. తెలంగాణలోని కొండగట్టుతో పవన్ కళ్యాణ్ కు ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. కొండగట్టు అంజన్న స్వామిపై అమితమైన భక్తి, నమ్మకం ఉన్నాయి. గతంలో ఒకసారి తనకు ప్రాణగండం ఉందని తెలియగానే కొండగట్టు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఓ హై టెన్షన్ తీగ తెగి తనపై పడిందని పవనే గత కొండగట్టు టూర్ లో గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన వెంట ఉన్న వారందరికీ షాక్ కొట్టిందని, కానీ తాను మాత్రం ప్రాణాలతో బయటపడ్డానని పవన్ చెప్పారు. అప్పుడు తనకు కొండగట్టు పునర్జన్మను ఇచ్చిందని భావించిన పవన్ ఏ ముఖ్య కార్యక్రమం మొదలుపెట్టినా కొండగట్టుకు వస్తారు. తన వారాహికి కొండగట్టులోనూ పూజలు చేయించారు. ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కొండగట్టు అంజనను దర్శించుకున్నారు. 10 ఏళ్ల పొలిటికల్ జర్నీ అట్టర్ ఫ్లాప్ షో అనే కామెంట్స్ హోరెత్తించారు ప్రత్యర్థులు. అయినా వెనక్కి తగ్గలేదు. మొక్కువని దీక్షతో పొలిటికల్ సమరాన్ని కొనసాగించారు. అంతే విజయం సొంతమైంది. అది కూడా ఇలాంటి విజయం కాదు. 100కు 100% రిజల్ట్స్ తో తెలుగు స్టేట్స్ లో కాటమరాయుడు రాజకీయ కాకరేపాడు. ఓటమి అనే అజ్ఞాతం వీడి గెలుపే తన అడ్డా అని నిరూపించుకున్నాడు. అందుకే రాజకీయంగా పవన్ ను ఇప్పటిదాకా చూసిన తీరు మారిపోయింది. జనం అతన్ని విశ్లేషించే విధానంలోనూ మార్పు వచ్చింది. ఏపీలో దక్కిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాలు చేస్తున్నారు పవన్. తెలంగాణ ప్రాంతం పొలిటికల్ అవేర్నెస్ ఉన్న భిన్న రాజకీయాలకు వేదిక. అలాంటి పొలిటికల్ గ్రౌండ్ లో పాలిటిక్స్ ప్లే చేసేందుకు రెడీ అవుతున్నారు పవన్. ఏపీ ఎన్నికల్లో దక్కిన విజయం అతనిలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఒక్క రోజుతో విజయం రాకపోయినా
కష్టపడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టొచ్చనే ధీమా అతనిలో కనిపిస్తోంది. అందుకే నైజాం గడ్డపై నయా పాలిటిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎన్ని కష్టాలు పడినా ఒక్కసారి విజయం నీదైతే అప్పటిదాకా నిన్ను తిట్టిన వాడే పొగుడతాడు, చీకొట్టి చిత్కరించిన వాడే దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. అందుకే గెలుపు ఇచ్చిన నమ్మకం మరేదీ ఇవ్వదు. ఇప్పుడైతే నమ్మకంతో తెలంగాణలో జనసేన జెండాను రెపరెపలాడించే ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్. పగిలే కొద్దీ గ్లాస్ పదునెక్కినట్లు వరుస ఓటమిలే విజయానికి బాటలు వేస్తాయని గ్రహించిన పవన్ ఇప్పటికే తెలంగాణలో బీజేపీతో కలిసి నడుస్తున్న పవన్ సరికొత్త ప్లాన్ చేస్తున్నాడు. గత 10 ఏళ్లుగా ఎన్డీఏలో కొనసాగుతున్న పవన్ బీజేపీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల్లోనూ కమలం పార్టీకి తనదైన సహకారం అందించారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో కీలక రోల్ ప్లే చేశారు పవన్ కళ్యాణ్. పవన్ వల్లే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడిందని అన్డౌటెడ్ గా చెప్పొచ్చు. బీజేపీకి ఇష్టం లేకపోయినా పవన్ మాట విని కూటమిగా ఏర్పడేందుకు ముందుకొచ్చింది కమలం పార్టీ. అంతలా బీజేపీ పెద్దలతో పవన్ కు అనుబంధం ఉంది. అందుకే ఆయన బీజేపీతో కలిసి తెలంగాణలో పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీకి పట్టు పెరుగుతూ వస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ ఈసారి ఏకంగా 8 లోక్సభ సీట్లతో ప్రభంజనం సృష్టించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే వస్తే ఈసారి ఏకంగా 8 సీట్లు గెలుచుకుంది. 35 ఎమ్మెల్యే సీట్లలో ట్రయాంగిల్ ఫైట్ కు కారణమైంది కమలదళం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా పెంచుకుంది. ఇలా చూస్తే తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. అందులో తన బలం కూడా కలిస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చనేది పవన్ ఆలోచన. పైగా అవసరమైతే టీడీపీ సహకారం కూడా తీసుకోవచ్చనేది సేనాని అభిప్రాయంగా చెబుతున్నారు. ఇన్నాళ్ళు ఫెయిల్యూర్ పొలిటికల్ లీడర్ గా ప్రచారంలో ఉన్న అతను ఒక్కసారిగా అజ్ఞాతవాసి నుంచి గేమ్ చేంజర్ గా మారిపోయారు. తెలంగాణ పొలిటికల్ పిక్చర్ లోనూ తనదైన ముద్ర వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు పవన్. వాస్తవానికి తెలంగాణలో పవన్ కు ఉన్న ఫ్యాన్ బేస్ మరే హీరోకు లేదు. ఆయన ఓ టూర్ కు వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు లక్షలాది మంది యువత రోడ్డు మీదకి వస్తారు. అయితే అభిమానాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు ఏపీలో పవన్ కు 10 ఏళ్ల సమయం పట్టింది. తెలంగాణలో పరిస్థితులు ఇంకా భిన్నం. ఇది ఉద్యమం నేపథ్యం ఉన్న రాష్ట్రం. లోకల్ సెంటిమెంట్ మరింత ఎక్కువ. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో పవన్ చేసే పాలిటిక్స్ ఎలా ఉండబోతాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. బీజేపీతో అతను వేసే అడుగులు బీఆర్ఎస్, కాంగ్రెస్ ను దెబ్బతీస్తాయా, టీడీపీని కూడా కలుపుకొని వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏ పార్టీతో కలిసి నడిచినా, ఎన్ని పార్టీలు కూటమిగా ఏర్పడినా అతడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన ఉంటేనే నిలబడి కలబడగలమనే నమ్మకం. అది జాతీయ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా అతని మద్దతు తప్పనిసరి. ఇంతకీ పవన్ కి ఎందుకంత ప్రాధాన్యం అంటే, నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వ్యక్తిగా, సౌత్ స్టేట్స్ లోనే రికార్డు స్థాయి ఫ్యాన్ బేస్ ఉన్న సినీ స్టార్ గా ఏదో సాధించాలనే తపన నాయకుడిగా పవన్ కు ఉన్న ట్రాక్ రికార్డే వేరు. అందుకే ఒక్క గెలుపుతో ఆయన మాటకు విలువ పెరిగింది. అన్నీ కలిసి వచ్చి ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో సత్తా చాటారు జనసేనాని. పొత్తులో భాగంగా 21 స్థానాల్లో బరిలోకి దిగి అన్ని చోట్ల గెలిచి 100% విక్టరీ సాధించిన పార్టీగా, నాయకుడిగా రికార్డు క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మిషన్ తెలంగాణకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో జనసేనకు లీడర్లున్నారు. అభిమానులే కార్యకర్తలుగా క్యాడర్ ఉంది. ఎన్నికల క్షేత్రంలోకి దిగాక ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏపీ రిజల్ట్ తర్వాత తెలంగాణ పాలిటిక్స్ పై పవన్ నజర్ పెట్టారనేది ఆఫ్ ది రికార్డ్ స్టోరీ. ఇప్పుడు కొండగట్టు టూర్ను కూడా రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునే స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ముందు రాజకీయం ఎలా ఉండబోతుందో చూడాలి.